భగత్ సింగ్ జయంతి దసరా పండుగను పురస్కరించుకుని డివైఎఫ్ఐ బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను స్థానిక బిజివేముల వీరారెడ్డి విద్యా సంస్థల క్రీడా మైదానం నందు భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను బద్వేల్ అర్బన్ సిఐ లింగప్ప, మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డి టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ యువతను ఉత్సాహభరితంగా స్నేహపూర్వక వాతావరణంలో క్రికెట్ టోర్నమెంట్ డివైఎఫ్ఐ వారు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. మానసిక శారీరక దృఢత్వానికి క్రీడలు చాలా అవసరమని, యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా మంచి ఆరోగ్యకరంగా ఉండాలని అన్నారు. ప్లేయర్స్ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బట్ ఇలాంటి యాక్టివిటీస్ ఉండడం అనేది మనకు చాలా సంతోషకరము. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్, బట్ ఈ స్పోర్ట్స్ ద్వారా కూడా చాలామంది కూడా మంచి ఎంప్లాయీస్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా హై క్యాడర్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్గా మనకి తెలంగాణలో అయితే సి ఆనంద్ సార్ కూడా ఉన్నాడు. సార్ కూడా క్రికెట్ మంచి ప్లేయర్. కాబట్టి మీరు కూడా దీన్ని స్పోర్ట్స్ స్పిరిట్గానే తీసుకోండి, వేరే ఛాలెంజెస్గా తీసుకోవద్దు. గెలుపుకోవటం అనేది ఈ స్పోర్ట్స్లో అనేది అది కామన్. ఒక్కోసారి మనం ఎంత మంచి ప్లేయర్లు అయినా కానీ ఒక్కోసారి జస్ట్ క్యాష్ మిస్ చేసినా, లేకపోతే ఒకటి స్లిప్ మిస్ అయినా కూడా గేమ్ అనేది పోతుంటుంది. అట్లానే మనము ఇది కాకుండా ఉన్న ఎంపైర్స్ కూడా నిజాయితీగా మన అనేది కాకుండా వచ్చిన వాళ్ళకి ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగానే జడ్జిమెంట్ ఇవ్వాలనేది ఒకటి. అదేవిధంగా కమిషనర్ సార్కి మాకు రిక్వెస్ట్ ఏంటంటే టీచర్స్ కూడా క్రికెట్ టీం ఉండాలన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి సార్ది ఒక టీము, పోలీస్ తరఫున మేము ఒక టీం తయారు చేస్తాము. ఈ విధంగా మంత్లీ వన్స్ అట్లా ఏదన్నా పెడితే బాగుంటుంది అనేది నా మూడు టీంలు కలిసి మనం ఆడుతుంటే కొంతమందికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళు కూడా స్పోర్ట్స్ పైన అవగాహన కలిగించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ మంచిగా గేమ్ ఆడి మన బద్వేల్ కమిషనరేట్కి మంచి పేరు చేస్తారని ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఆహ్వానించినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అది ఉంది కానీ బయటకు రాలేదు, బయటకు రప్పిస్తాం. స్టేడియం కావాలని బాగా రిక్వెస్ట్ చేస్తాను. భారతదేశ స్వాతంత్రాన్ని గమనించినటువంటి బ్రిటిష్ ముస్కర్లను ఈ దేశం నుండి తరిమి కొట్టడంలో వీరోచితమైనటువంటి పోరాటాన్ని చేసి శ్లాఘమైనటువంటి గణమైనటువంటి అలాంటి మహోన్నతమైనటువంటి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు డిఓఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించడం అనేటువంటిది అభినందనీయం. ఈ యొక్క క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు వ్యక్తులకు వ్యాయామం కూడా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అలాంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి డివైఎఫ్ఐని ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ప్రత్యేకంగా యువతంతా కూడా వ్యాయామాన్ని, క్రీడలను వదిలిపెట్టి మనందరం కూడా సెల్ ఫోన్కు పరిమితమై మనం ఈరోజు వ్యాయామాన్ని, మరి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి వికాసాన్ని